హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే సిఎన్జి బైక్స్. మనం సిఎన్జి బైక్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మీరంతా సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండాలి మన ఛానల్ని. మన ఛానల్ ఇంకా 500కి సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. ఫాస్ట్గా మీరంతా సబ్స్క్రైబ్ అయితే చేసి మన వీడియోని అయితే స్టార్ట్. రీసెంట్గా బజాజ్లో ఒక కొత్త మనకి సిఎన్జి బైక్ అనేది వచ్చింది. దాని పేరే ఫ్రీడమ్. అసలు సిఎన్జి అంటే ఏంది? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే పెట్రోల్తో కాకుండా గ్యాస్తో రన్ అయ్యే వెహికల్స్ని మనము సిఎన్జి వెహికల్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే 3 వీల్స్లో ఓన్లీ 4 వీల్స్లో మాత్రమే సిఎన్జి వెహికల్స్ అనేది మనం చూసినాం ఇంతవరకు. ఫస్ట్ టైం వరల్డ్ ఫస్ట్ బైక్ అనమాట ఇది సిఎన్జి. వీళ్ళు బజాజ్ వాళ్ళు అయితే లాంచ్ చేసినారు. దాని పేరు వచ్చేసి ఫ్రీడమ్ అనమాట. దీని ట్యాంక్ కెపాసిటీ అంటే సిఎన్జి గ్యాస్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 2 kg. అట్ ది సేమ్ టైం పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది దీనికి ఒక సైడ్కి. అది ఒక సేమ్ కెపాసిటీ 2 kg అయితే వస్తుంది. ఈ గ్యాస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 330 కిలోమీటర్స్ వరకు అయితే రన్ అవుతుంది. ఈ సిఎన్జి గ్యాస్ ని వీళ్ళు అంటే బైక్ మిడిల్ అంటే సీట్ కింద దీన్ని సెట్ చేయడం అయితే జరిగింది. దీని లుక్స్ వైజ్ గా చూసుకుంటే మనకి స్క్వర్న్ అయితే ఉంది కదా, సేమ్ యాస్టీస్ అంటే అది కాదు, దానికి రిలేటెడ్ గా లుక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా మనకి పర్ఫార్మెన్స్ అయితే ఏముండదు దీంట్లో. ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ యూజ్ అనమాట. దీన్ని ఎక్కువగా ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి అదర్స్ బైక్స్ తో పోలిస్తే. ఇంకేంటంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. అంటే మాక్సిమం మనం స్పీడ్ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందులో అయితే ఏమి ఉండదు. జస్ట్ ఇది ఫ్యామిలీ పర్పస్ అనమాట. అంటే ఇది ఎవరైతే పెట్రోల్ ని సేవ్ చేయాలనుకుంటున్నారో, అంటే మనీని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ది బెస్ట్ ఆప్షన్ వాళ్ళు సిఎన్జి బైక్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. గైస్ మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్, ఇంకా బ్యాక్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్. దీని 2 టైర్లు కూడా 2+ టైర్లే. ఇంజన్ లేఅవుట్ ఎట్లా ఉంటుంది అంటే హారిజాంటల్ లేఅవుట్ ఉంటుంది. ఇంకా పవర్ విషయానికి వస్తే 9.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. గైస్ ఇది వరల్డ్ ఫస్ట్ లాంచ్డ్ సిఎన్జి బైక్ అనమాట. దీన్ని వాళ్ళు సేఫ్టీ ఇంకా క్రాష్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 11 టెస్టెస్ అయితే వాళ్ళు చేసినారు. అన్నిట్లో మంచి రేటింగ్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే ఏదైతే మడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడ వరకే ప్లాస్టిక్ ఉంటుంది, మిగతా సైడ్ అంతా ఐరన్ అనమాట. ఇందులో మనకి సిఎన్జికి 330 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఇంకా పెట్రోల్గా సేమ్ అంటే దాని మైలేజ్ ఎంత ఇస్తుందో మనకి ఓవరాల్గా అయితే వాళ్ళైతే చెప్పలేదు. సేమ్ దీని ట్యాంక్ కెపాసిటీ కూడా 2 kg అనమాట. ఈ బైక్ ని అయితే వీళ్ళు 125cc సెగ్మెంట్స్ లో అయితే లాంచ్ చేశారు. దీనిలో 3 మోడల్స్ ఉన్నాయంటే 3 వేరియంట్స్ అనమాట. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ విత్ ఎల్ఈడి అనమాట. సెకండ్ వేరియంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ విత్ ఎల్ఈడి. థర్డ్ వేరియంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ విత్ హాలోజన్ హెడ్ లైట్ అనమాట. దీంట్లో ప్రైజెస్ కూడా చాలా వరకు చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏదైతే ట్విన్ డిస్క్ విత్ ఎల్ఈడి ఉంది కదా, ఆ ప్రైస్ వచ్చేసి మనకి 1.10,000 అయితే ఉంది. సెకండ్ వేరియంట్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ విత్ ఎల్ఈడి వచ్చేసి 1.5,000 అయితే ఉంది. థర్డ్ వేరియంట్ వచ్చేసి మనకి 1 lakh రూపీస్ లో అవైలబుల్ అయింది. ఏదైతే సెకండ్ వేరియంట్ ఉంది కదా, దానిలో 7 కలర్స్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఏముండదు, జనరల్ క్యాజువల్ రైడ్స్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వర్క్ పర్పస్ కానీ, హోమ్ పర్పస్ కానీ, ఫ్యామిలీ పర్పస్ కానీ ఇట్లా యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. చాలా వరకు సిఎన్జి గ్యాస్ని అయితే యూజ్ చేయండి అయితే నేను చెప్పను. ఎవరైతే మనీని సేవ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ ఇది సిఎన్జి మనకి. ఇంకోటి ఏంటంటే మనము సిఎన్జిని చాలా వరకు నార్త్ ఇండియాలో ఎక్కువ సేల్ అవుతుంది, మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. అక్కడ ఫాస్టెస్ట్ డెలివరీగా అవైలబుల్ ఉంది, ఎందుకంటే అక్కడ సేలింగ్ చాలా వరకు పెరిగిపోయింది అనమాట. ఈ బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి బైక్స్ ది లైట్ వెయిట్ వెహికల్ ని ఎక్కడైనా అంటే హైవేలో ఎక్కువ డ్రైవ్ చేసినా, మన సైడ్ నుంచి ఏదైనా లారీ వెళ్ళినా, బస్సు వెళ్ళినా అది కొంచెం షేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే లైట్ వెయిట్ వెహికల్స్ కదా ఇవన్నీ, కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి షేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రైడ్ సేఫ్ అనమాట. నెక్స్ట్ సిటీలో డ్రైవ్ చేస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన స్టూడెంట్స్కి ఎవరైతే మనీని సేవ్ చేయాలనుకున్నారో వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్ దీనికి వెళ్ళిపోవచ్చు. నేనైతే అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే సిఎన్జి వెహికల్స్ మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ అన్ని 4 వీల్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం మనకి 2 వీలర్లో సిఎన్జి వెహికల్ వీళ్ళు లాంచ్ చేశారు. చాలా వరకు ఇవి గ్యాస్ వెహికల్స్ కాబట్టి సడన్ గా కాలిపోవడం కానీ, పేలిపోవడం కానీ. ఇప్పుడు మనకి ఈవీ వెహికల్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్కూటీ ఇలాంటివి చాలా వెహికల్స్ వచ్చినాయి. చాలా వరకు ఇవి అంటే హీట్కి బ్యాటరీ పేలడం కానీ ఇట్లాంటి చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం దీని గురించి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి.
మోస్ట్ ఆఫ్ ది పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే ఇంజన్ హీట్ ఎక్కితే అవి కూడా ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనము చూసి వాడాలన్నమాట. అంత దాని పవర్ వేరు, దాని టార్క్ వేరు, దాని మొత్తం ఇంజన్ పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది కంపేర్డ్ టు సిఎన్జి గ్యాస్ వెహికల్స్ అనమాట. ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకి మైలేజ్ అనేది పెద్దగా ఉండదు అనమాట. అంటే పెట్రోల్ ఇంజన్స్తో పోలిస్తే కొంచెం పవర్ ఎక్కువ కదా, మనం రఫ్ అండ్ టఫ్ వాడితే అస్సలేకి ఇవ్వదు. సిఎన్జి వెహికల్స్ ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ మనకి సిఎన్జి పెట్రోల్ అయిపోయినా సిఎన్జి అయిపోయినా మనం ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మనకి మళ్ళీ మన డ్రైవింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఈ బైక్ లెంత్ కూడా చాలా కొంచెం ఎక్కువనే ఉంది. ఇంకొచ్చేసి మనకి విడ్త్ కూడా చాలా తక్కువ ఉంది. దీని సీట్ కెపాసిటీ కూడా ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఫ్లాట్ ఎండ్ ఉంటుంది, అంటే ఒకటే స్ట్రైట్గా ఉంటుంది. దీని కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. ది బెస్ట్ మోడల్ అంటే నాకు తెలిసి అంటే ది బెస్ట్ బైక్ అంటే ట్విన్ డిస్క్ ప్లస్ విత్ ఎల్ఈడి, ఇదైతే నేను సజెస్ట్ చేస్తా. అంటే ఇది కొంచెం బెటర్ అనమాట. మనకి డ్రమ్ బ్రేక్స్ అంతా రైన్లో అంత పర్ఫార్మెన్స్ ఉండవు. ఒకవేళ దానిలోకి వాటర్ పోయినా కూడా అది సౌండ్ వస్తాయి. బ్రేక్ పర్ఫార్మెన్స్ అంతా మంచిగా ఉండదు. అందుకే నేను ట్విన్ డిస్క్ బైక్ వెళ్ళమని చెప్తా. ఎవరైనా కొనాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బైక్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి కదా, అవి చూసి తీసుకోండి. నేనైతే డిస్క్ బ్రేకే సజెస్ట్ చేస్తా, మరి మీ ఇష్టం దాని తర్వాత. సో ఈ వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. 500 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం మనము. జస్ట్ చూస్తున్నారు కానీ అంతే, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.